బిల్డింగ్ పొరపాటు సింటెక్స్ ట్యాంకు దానివల్ల వాటర్ వదిలేస్తాయి. దాన్ని క్లోజ్ చేసి డైరెక్ట్గా మనకి నీళ్ళు సఫిషియెంట్గానే వీళ్ళు ఫుల్గా వస్తాయి. మనం పెట్టింటే వాళ్ళు సపరేట్గా దానికి లింక్ ఇప్పించు అంటే గేట్ వాళ్ళు తీసుకొని ఆ వాటర్ వాడినారు. అది మనకి ఇప్పుడు మనము ఆర్డర్ PR1 అవుతాము మనం చెప్పి దాన్ని చెక్ చేయొచ్చు. చేయించాం సార్, పంపించాం ఆగుతుంది అంటే నార్మల్ వస్తుంది సార్. వాసన రోడ్లో ఊళ్ళో జనాలంతా వచ్చేస్తున్నాయి. చెప్పు అదే అదే సెట్ ఆ చెరువులోకి అంతా వెళ్ళిపోతానే సార్ ఆ పందులు అవి. చూడండి అదే వాసన. మనం రోడ్లో పోయే వాళ్ళు కూడా వాసన తట్టుకోవాలి. పేషెంట్లు వచ్చే వాళ్ళు కూడా వాసన తట్టుకోలేకపోతా ఉన్నారు. వాళ్ళకు కూడా వీళ్ళు గోసి పెట్టుకుని ఏమవుతుంది మినిస్టర్ చేసుకుంటా వీళ్ళందరూ రాసి సెక్రటరీకి చెప్పండి. నేను కాలాది ఉంటామంటే అన్న దగ్గరికి మీరు ఫస్ట్ ఇటు చూడండి అయ్యా కాలాది ఉంటే మళ్ళీ అన్న దగ్గరికి రామని నేనే చెప్పాను. కానీ ఎవరు సెక్రటరీ ఇక్కడే అదే షెడ్లు అంతా వాసన అంటే తట్టుకునే కాయలు అంతే. సరే సరే పదండి నేను పోతాం ముందరికి. వద్దులే పాప నేను చేస్తాను. చెప్పండి ఈ బోర్లో వదిలినారు. అందరికి నవ్వలు, మెయిన్ జ్వరాలు, నవ్వలు ఎక్కువ. అదే మెయిన్ విలేజ్ లో కూడా ఎక్కడో ఏది తినలేదు. డెంగ్యూ జ్వరాలు వచ్చేసి 2 పిల్లలకి 1.5 లక్షలు ఖర్చు పెడుతుంది కేసీ హాస్పిటల్ వచ్చింది. మన ప్రభుత్వం ఉన్నప్పుడు సబ్సిడైడ్గా వాటర్ కానీ అన్ని కానీ చూసుకుంటారు. గత 5 సంవత్సరాల్లో ఏమి పట్టించుకోలేదు. మనమే పెట్టిన ట్యాంక్ 6 ట్యాంక్ పెట్టి 4 ట్యాంక్ పెట్టి 4 ట్యాంక్ పెట్టింది. ఆ ట్యాంకులు శుద్ధం చేసుకోకుండా ఆ ట్యాంకులు 86 ఇస్తే అది సరిలేదు ఇది సరిలేదు అనే ఉద్దేశంతోనే ప్రాబ్లం అయింది. వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఈరోజు స్టార్ట్ అయింది ఊరికి బాగా ఎవరు మాట్లాడకూడదు కొంచెం. అది 3వ తేదీ 4వ తేదీ కడిగింది సార్. ఎవ్రీ 15 days కడుగుతారు. అవును కడుగుతా ఉన్నారా? కొంచెం ఉండరా మాట్లాడలేదు ఇద్దరు ఆడపిల్లలు 2 మాట్లాడుతున్నారు. ఈ అప్ప చిన్నగా పాడుతుంది. వయసు ఎంత? 60. వాటర్ ఆల్రెడీ పెంచుతుంది ముందు వాటర్ మనం డైరెక్ట్ పంపిణీ ఇస్తూ ఉన్నాము. వీళ్ళు గణేష్ దీనికోసం అనేసి నీళ్ళు సరిపోలేదని వాళ్ళే ఆ ట్యాంకులు వాడుకునేసి దానివల్ల ఆ ట్యాంక్ నింపేస్తున్నాము. GI పైపు వేస్తామనేసి మళ్ళీ వాటర్ నీళ్ళ కోసం పంచాయతీ ఫండ్స్ నుంచి పంపిస్తాను. ఉన్నాయి పంచాయతీ 6 lakh
వచ్చింది నాకు ట్యాంక్ వచ్చింది ఇంట్రెస్ట్ అమౌంట్ అన్ని కలిసి 5 lakhs అమౌంట్ జీ పైప్స్ చేసి కింద పైపులు వాటర్ వస్తాయని చెప్తున్నారు ఏఈ గారు సార్ ఒక 3 lakhs అవుతుందని వీళ్ళు ఏమంటున్నారంటే మాకు సపరేట్ బోరు పైపు బోరు అది వేసి 5 lakhs అయిపోయిందంటే మళ్ళీ శానిటేషన్ ప్రాబ్లం లేకుండా చేయాలి కదా, టెస్టింగ్ పంపించినారు కదా. నిన్నైతే నార్మల్ వచ్చింది సార్. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు హెల్త్ వాళ్ళది తిరుపతికి అంటే పంపించారు. వాళ్ళు ఒకవేళ నీళ్లు తాగేటప్పుడు కూడా వెయిట్ చేసుకుంటారు. చెప్పినాం సార్, రెండో రేపించినాము డోర్ టు డోర్. ఇప్పటికి నిన్న మార్నింగ్ వెళ్ళాము, ఈవినింగ్ వెళ్ళాము. ఇప్పుడు ఇది విఘ్నేశ్వర పండగ. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ ఇక్కడ నడవదు, వెజిటేరియన్ దీనికి కాబట్టి ఫుడ్ కంటామినేషన్ అనేది తక్కువ, వాటర్ కంటామినేషన్ జరగాలి. రెండే కదా ఉండేది ఆప్షన్. వాటర్ కంటామినేషన్ ఎక్కడ జరిగింది అనేది చెక్ చేసుకోవాలి. అక్కడ ఒరిజినల్గా మీరు ఆ ట్యాంకులు ఇన్ని రోజులు వాడిన దానికి క్లీన్ చేయకుండా ఏమన్నా వదిలినారా, ఇంకోటి ఇంకేదన్నా ట్యాంకులో వాటర్ క్లీన్ చేయకుండా వాళ్ళు తాగినారా, లేదా ఎక్కడైనా పైప్ లైన్ బ్రేక్ అయ్యి ఎక్కడైనా నీళ్లు కంటామినేషన్ జరిగిందా, ఇవి ఇమీడియట్గా చెక్ చేసుకొని దాన్ని రెడీ చేయండి. సరే అర్థమవుతుందా? అవి మేజర్ ఇష్యూస్. ఈరోజు మొత్తం చూసేసి ఒక ట్యాంక్ ఏమో చాలా రోజుల నుంచి స్టాగ్నెంట్ ఉండిపోయి దాన్ని ఏదో యూజ్ చేస్తారు కదా, అదే సార్ అక్కడ ఇష్యూ వచ్చింది దాని నుంచి. ఆ సింటెక్ ట్యాంక్ సింటెక్ ట్యాంక్ నుంచి ఇష్యూ వచ్చింది. ఆల్రెడీ దాంట్లో వాటర్ ఏదో వర్షం నీళ్ళు చాలా రోజులుగా ఉన్నాయి సార్, వీళ్ళు సరిపోలేదని దానిలో రోజులు కాదు కొన్ని ఏళ్ళుగా ఉండిపోయింది యూజ్ చేసినట్టు. అందువల్ల ట్యాంక్ అది కడగలేదు సార్. ఈ అబ్బాయి అయితే కడిగినామని చెప్తున్నాడు కానీ ఆ ట్యాంక్ అయితే కడగలేదు. ఆ ట్యాంక్ అయితే కడగలేదు లేదు సార్, ఆ ట్యాంక్ యూజ్లో లేదని కడగలేదు సార్. ఓన్లీ ఓహెచ్ఎస్ సార్, జిఎల్ఎస్ అది కడిగిన చాలా రోజులు అట్లే ఉండిపోతే డెఫినెట్గా కంటామినేషన్ అనేది 100% అయి ఉంటుంది. అదే ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం. వాటర్ కంటామినేషన్ అనేది గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఏమన్నా ఉడకని చికెన్ తినేసో, చెడిపోయిన చికెన్ తినేసో, మాంసం తినో కంటామినేషన్ జరిగితే అది జరుగుతుంది. నాకు తెలిసి విఘ్నేశ్వర పండుగ రోజు ఈ 3-4 రోజులు నాకు తెలిసి తక్కువ ఎక్కడ నాన్ వెజిటేరియన్ తినేండ్రు నేను అనుకుంటా ఉంటాను. చికెన్లు మటన్లు తినేండ్రు అని అనుకుంటా ఉంటాను. అప్పుడు ఇంకా వాటర్ కంటామినేషన్ జరగాల, లేదా ట్యాంకుల్లో జరగాల, లేదా పైప్ లైన్లో జరగాల. అవి రెండు చెక్ చేయండి. సరే అందులో అక్కడుండే బోర్ ఏదో అది కూడా ఆడ మేయ వేసి క్లీన్ చేయించండి, చుట్టూ క్లీన్ చేయించండి. ఆవులు ఆడనే మేయ వేస్తారంట, అన్ని ఎత్తుకొని ఆ చెరువులోనే వేస్తారంట కదా. మీకోసమే మీరు అడిగినవన్నీ చేసినా కదా. కమ్యూనిటీలు కావాలంటే, నీళ్ళ సపరేట్ కావాలంటే ఏది అడ్డం చెప్పలే కదా. అక్కడ డ్రైన్ కూడా పూర్తి చేసినారమ్మా. ఎప్పటి నుంచినో డ్రైన్, నేను తిరిగేటప్పుడు ఆ రోజు కూడా డ్రైన్ అడిగినారు. ఈసారి ఎస్సీ కాలనీలో డ్రైన్ కూడా నేను కలెక్టర్కి చెప్తానమ్మా, ఆ డ్రైన్ కూడా ఫినిష్ చేసేయండి. ఆ డ్రైన్ కూడా పాత డ్రైన్ ఉందమ్మా, పూర్తి చేసినారు దాన్ని. ఇప్పుడు కొత్త డ్రైన్ శాంక్షన్ చేయించి ఇస్తాను. ఆ కొత్త డ్రైన్ కూడా ఇప్పుడు పంపించేస్తాను కలెక్టర్ ప్రపోజల్. అది శాంక్షన్ అవుతుంది, ఇమీడియట్గా పని మొదలు పెట్టేయండి. సరేనా? ఆడ పందులు మేపుతా ఉండదు దారిలో, దస్తగాని పనిలో ఈ ఊరికి మధ్యలో పందులు, అన్ని పందులు ఆడ పెట్టేస్తే ఊరి పక్కన రోగాలు రాకుండా ఎట్లుంటాయమ్మా? దస్తకొండ ప్రెమిసెస్ కాదు నీ బార్డరు. దస్తగానిపల్లి దాటిన తర్వాత ఆ ఊరికి పక్కనే రెవెన్యూ ఏంది అని పక్కన ఉండాది. కడుపులో మాట్లాడితే ఏమన్నా ఉంటే నాకు మళ్ళీ ఫోన్ చేస్తాడు, నేను చెప్పేస్తాను. నేను చెప్పింది మీరు చేయండి, మళ్ళీ అక్కడి నుంచి మీకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చేస్తాయి. డ్రైను వాళ్ళకి ఇమీడియట్గా వాటర్ సపరేట్ చేయండి, ఆ ట్యాంక్ కూడా క్లీన్ చేసి దాన్ని కనెక్ట్ చేసేసేయండి. సరేనా? ఏమంటున్నా ఏంటి వస్తారు లేదా చేద్దాం. ఊర్లోకి మళ్ళీ వస్తారు అందరూ, మేము కూడా వస్తాం మళ్ళీ ఊర్లోకి. బాగుండవా? దానిపైన ఉన్నారు ఎమ్మెల్యే గారు, అక్కడే ఉన్నారు. ముగ్గురు రెఫర్ అయినా సార్, దాంట్లో ఒక ఆమె ఉన్నాం అనేసి కాకపోతే అది
వాళ్ళకి నిమోనియా కూడా ఉంది అంటే డయేరియాతో పాటు ప్లస్ నిమోనియా లంగ్స్కి ఎఫెక్ట్ అయింది. నేను అదే ఫుడ్ కూడా సార్ ఇక్కడ వినాయక చవితి జరగడం వల్ల నాన్ వెజ్ తినడం అది ఏం చేయలేదు ఏదైనా కామన్ సోర్స్ ఏదైనా ఉందంటే అది కూడా లేదు. మనకి మెయిన్ కామన్ సోర్స్ అంటే ఇంకా వాటరే ఉంటుంది. వాటర్ కంటామినేషన్ సార్ ఆ చెరువు చాలా గలీజ్ సార్. ఈ ఊరు నీళ్ళంతా కూడా దాంట్లోకి పోతాయి. అబోర్ల నుంచి వచ్చి అవి తాగి ఇంకిన తర్వాత ప్రాబ్లం ఉండదు. స్టాక్ ఉండే నీళ్లు కొట్టింటేనే ప్రాబ్లం ఇక్కడ వచ్చే పైపులు లైట్ అంటే లోపల ఎన్నో వచ్చే నీళ్లు ఫిల్టర్ అయితే ఏమంత మరి ఆరోగ్యం పాడే దాంట్లోనే ఉంది అదే. ఆ ఏరియా ఆడే కడగ అదే దాని ఏమైనా వచ్చిన ప్రాబ్లం ఫస్ట్ బోరు 2 బోర్లు ఉన్నాయి. 2 బోర్లు బోర్ సపరేట్ ఒక బోర్ వేయించేసి డైరెక్ట్ కనెక్షన్ ఒకటి ఇవ్వాలి సార్. ప్లస్ వాటర్ ట్యాంక్ ఒకటి పెట్టించాలి సార్. కాలువలు కూడా మట్టి ఉంది. ఆ ట్యాంక్ కూడా ఒకటి ఇచ్చినాను కదా మా సింటెక్స్ వాడుతున్నారా? అదే చెప్తాను. అదే ఎందుకు వాడలేదు సక్రమంగా? ఎందుకు దాన్ని ప్రభుత్వం వల్ల మన దీంట్లో ట్యాంక్ అప్పుడు నీళ్లు లేదని ఎస్సీ కాలనీకి ఆ ఏరియాకి నీళ్లు లేదని దానికే ట్యాంక్ ఇచ్చింది చిన్నది. ఆ ట్యాంక్ సపరేట్ చేసి అది కాదు ఈ సింటెక్స్ కూడా ఇది మనం ఇచ్చింది, అది మనం అది ఓకే. ఈ సింటెక్స్ కూడా ఇది కూడా ఇచ్చినాం. దీన్ని కూడా ఐడియల్ గానే ఉండేది కదా. ఆ ఏరియాకి నీళ్లు ఎక్కడం లేదని, పైప్ లైన్ నీళ్లు ఆ ఏరియాకి ఎక్కడం లేదని, అందువల్ల ఇక్కడ సపరేట్ గా వాళ్ళకి పెట్టేసి వాళ్ళకి ఎస్సీలకు సపరేట్ గా పెట్టేయాలని అనుకొని ఆ రోజు మనం డివైడ్ చేసి పెట్టింది. అవి ఎందుకు వాడడం లేదు? ఏం పని చేస్తూ ఉన్నారు వాడకుండా? సార్ మనకి ఓహెచ్ఎస్ఆర్ నుంచినే సప్లై సరిపోతుంది సార్ వాళ్ళకి. మనకి వాటర్ 15th ఫైనాన్స్ లో ఎంత ఉందమ్మా? 5 lakhs. ఇమీడియట్ గా దాన్ని వాడండి. నేను కలెక్టర్ ఇప్పుడే మాట్లాడతాను. ఇమీడియట్ గా దాన్ని వాడి ఎస్సీ కాలనీ సపరేట్ చేసేయండి. చేసి ఆ సింటెక్స్ క్లీన్ చేసి ఆ సింటెక్స్ కరెక్ట్ చేసి ఎస్సీ కాలనీకి డైరెక్ట్ గా నీళ్ళు ఇచ్చేయండి. సరేనా? ఇమీడియట్ గా రేపు మొన్నడే సపరేట్ చేసేయండి ఎస్సీ కాలనీ. సరేనా? ఇంకొకటి ఆడ నేను లాస్ట్ టైం నేను కాలనీకి వచ్చింటే ఎప్పుడు నుంచి వాళ్ళు కమ్యూనిటీ హాల్ కావాలని అడిగితే కమ్యూనిటీ హాల్ నేనే ఇచ్చిన. అది ఈ రోజు దాకా కూడా దాంట్లో యూరియా పెట్టేసి ఎందుకు వాళ్ళ కమ్యూనిటీ హాల్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా చేస్తున్నారు? నేను దాని గురించి నాకు చెప్తే వాళ్ళకి చెప్తాను. మీరు ఎవడో శత్రువు వచ్చినట్టు శత్రువు మీద వచ్చి కొట్లాడితే నేను శత్రువు కాదు కదా మీకు. తెల్ల నువ్వు కూడా పక్కలో మీరిద్దరూ చేరి సరిపోతారు. గమ్మున ఉండండి. నేను మాట్లాడేటోడు వెనక పాటేందుకు